పార్టీల కోసం డబ్బులు మార్చే వ్యక్తి ప్రజాసేవ చేస్తున్న ఎమ్మెల్యేను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ పై మండిపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్లో జరిగిన అల్లర్లు కొందరు కావాలని సృష్టించారని ఆరోపించారు. మెదక్ అల్లర్లపై స్పందిస్తూ బీజేపీ నాయకులు పంజా విజయ్ కుమార్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావుపై ఆరోపణలు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అది ఎవరు చేసిరు ఏందనేది అది లాండ్ ఆర్డర్ చూసుకుంటారు, పోలీసులు చూసుకుంటారు. కానీ కొంతమంది వ్యక్తిగతంగా మా యొక్క గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి మీద లేనిపోని అబండాలు చేయడం జరుగుతుంది. వాళ్ళ సొంత స్వార్థం గురించి పంజా విజయ్ కుమార్ అనే వ్యక్తి తన వ్యక్తిగత కక్షతోని ఇలా మా యొక్క ఎమ్మెల్యే గారి మీద లేనిపోని ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆయన చరిత్ర ఏంది, ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచిండు. తర్వాత ఆయన స్వార్థం గురించి మొన్న ఎలక్షన్లలో మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. నేను మీ పార్టీలోకి వస్తా, మీకు సహకరిస్తా, నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, నాకు 2 కోట్లు ఇవ్వాలి, 3 కోట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. దానికి మా యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అప్పుడు రోహిత్ గారు దాన్ని ఖండించి నేను ఎలాంటి డబ్బులు ఇవ్వను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈరోజు మా యొక్క ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అబండాలు వేసి మెదక్లో జరిగిన మతాలకు సంబంధించిన అల్లర్లు మెదక్లో గతంలో ఇప్పటివరకు ఎలాంటి జరగని సంఘటన జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ఆశ్చర్యానికి వ్యక్తం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు అయితేనేమి, హనుమంతరావు సార్ గారు అయితేనేమి, వారు కూడా గతంలో ఇప్పటివరకు లేని సంఘటనలు ఇప్పుడు జరగడం ఆశ్చర్యానికి వారు దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది. వారు కూడా ఇలాంటి వాటిని పోలీసు వారికి కూడా హెచ్చరించడం జరిగింది. మతాలకు అతీతంగా ప్రజల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి అనేది మా ధ్యేయంగా మేము ముందుకు రావాలని కోరుకోవడం, ప్రజలకు సోషల్ సర్వీస్ ద్వారా మేము ప్రజలకు వాటర్ ప్లాంట్ల ద్వారా, బోర్ల ద్వారా అభివృద్ధి చేయాలనుకున్నామే కానీ ఇలాంటి అర్లలకు మాకు సంబంధం లేదు. ఎవరో కొంతమంది వ్యక్తులు వారి స్వలాభాల కోసం మతాలను అడ్డుపెట్టుకొని ఎంపీ ఎన్నికల తర్వాత అతి తొందరలోనే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.